ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ రోజున మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారా? ఈ పరిశుద్ధ గ్రంథముల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గ్రంథముల గురించి ఏమంటారంటే, అన్ని గ్రంథముల కంటే గొప్ప గ్రంథం ఏది అని అంటే పరిశుద్ధ గ్రంథమే. ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే ఎక్కువ ముద్రించబడుతున్న గ్రంథం ఏది అని అంటే పరిశుద్ధ గ్రంథమే. అన్ని గ్రంథాల కంటే ఎక్కువ చదవబడుతున్న గ్రంథం ఏది అంటే పరిశుద్ధ గ్రంథమే. అదేలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకేమంటారంటే వాగ్దానాల గ్రంథం అంటారు. ఇందులో అనేకమైన వాగ్దానాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. అలాగనే దీన్ని ఏమంటారంటే వరదానముల గ్రంథం అంటారు. అనేక వరాలు ఇందులో ప్రభు మన కోసం దాచి ఉంచారు. ఇంకా ఈ గ్రంథాన్ని ఏమంటారంటే సత్యవేద గ్రంథము అంటారు. ఇది సత్యవేద గ్రంథం. ఇందులో సత్యమే ఉంటుంది కానీ కల్పితము అబద్ధము ఉండదు. అలాగని దీన్ని ఏమంటారంటే దేవుడే వాక్యమై ఉండి చేతిలోకి వచ్చిన గ్రంథం అంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే గ్రంథమే ఈ గ్రంథం. అలాగనే దేవుడిని ఏమంటారంటే ఇది గ్రంథరాజము అంటారు. మొత్తం గ్రంథాల కల్లా రాజు గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమే. అలాగనే గ్రంథ సుగంధ రాజము అంటారు. అనగా ఒక్కసారి కానీ దీన్ని పట్టుకుంటే సెంటు పట్టుకున్నట్టుగా మనల్ని చక్కటి సువాసనతో పరిమళంగా మారుస్తుంది. అలాంటి గ్రంథాన్ని ఈ రోజున చదివారా? పఠించారా? అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గ్రంథాన్ని పఠించండి, పాఠించండి, ప్రకటించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.